బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విమాన ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-7 BGI ట్రైనింగ్ విమానం ఢాకా నగరంలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ తో సహా 16 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్న సమయంలో విమానం టేకాఫ్ అయిన తర్వాత దియాబారి అనే ప్రాంతంలో కొద్దిసేపటికే కుప్ప కూలిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు కూడా ఉన్నారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా చాలా బీభత్సమైనటువంటి వాతావరణం అయితే అక్కడ నెలకొని ఉంది. అక్కడ చూస్తున్నాం కొంతమంది స్కూల్లో విద్యార్థులు కూడా ఉన్నారు. వారిపై కూడా యాక్చువల్గా కుప్పకూలడంతో ఒక్కసారి వారందరూ కూడా భయభ్రాంతులై ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పరుగులు తీసినటువంటి విజువల్స్ కూడా మనం చాలా క్లియర్ గా చూస్తూ ఉన్నాం. అయితే విమానం కుప్పకూలడంతో ఘటనా స్థలంలో పొగలు ఎగసి పడుతున్నాయి. ఇంకా దట్టమైనటువంటి వాతావరణం కూడా నెలకొనే ఉందని చెప్తున్నారు. స్థానికులందరూ కూడా తీవ్రంగా భయాందోళనలకు చెందుతున్నారు. కొంతమంది వారి స్థానికుల్లో కొందరు కూడా కనపట్లేదని చెప్పి వాపోతున్నటువంటి సందర్భం కూడా అక్కడ కనిపిస్తా ఉంది. రెస్క్యూ టీములు ఆల్రెడీ సహాయక చర్యలు ఇప్పటికే చేపట్టాయి. విమానం బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందినదిగా ఆర్మీ ఇప్పటికే అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులు సహాయక చర్యల్ని మరింత ముమ్మరంగా చేపడుతున్నారు. ఇక ఈ సంఘటనపై మా ప్రతినిధి సైదులు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సైదులు, ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్ గా ఇటీవల ఈ విమాన దుర్ఘటనలు అనేవి చాలా కన్సిక్వెంట్ గా కూడా జరుగుతున్నాయి. యాక్చువల్ గా మరి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ముఖ్యంగా బంగ్లాదేశ్ లో? ఎస్ యజ్ఞ, ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్ లో అక్కడ విమాన ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే బంగ్లాదేశ్ లో శిక్షణ విమానం కుప్పకూలింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ ప్రాంగణంలో మధ్యాహ్నం 1:30 సమయంలో ఈ యొక్క శిక్షణ విమానం F-7 BGI ట్రైనింగ్ విమానం కుప్పకూలిపోయింది. సో ఆ సమయంలో విద్యార్థులంతా కూడా ఈ యొక్క మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ ప్రాంగణంలో కుప్పకూలిపోవడంతో విద్యార్థులందరూ కూడా స్కూల్ ప్రాంగణంలోనే ఉన్నారు. అయితే అప్పుడు ఈ యొక్క శిక్షణ విమానంలో పైలట్ ఒకరే ఉన్నారు. కానీ ప్రమాదం జరిగినప్పుడు 16 మంది విద్యార్థులు మరణించినట్టు కూడా అధికారికంగా మనకి సమాచారం అందుతుంది. మిగిలిన వారు 50 మందికి పైగా గాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి సో ఇంకెంతమంది ఈ యొక్క విమాన ప్రమాదానికి సంబంధించి విమాన ప్రమాదంలో మరణించారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా సరే ప్రపంచ వ్యాప్తంగా యజ్ఞ విమాన ప్రమాదాలు మాత్రం కొంత భయాందోళనకి కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం మనం. ఎందుకంటే భారతదేశంలో కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తీరు, టేకాఫ్ అయిన కొద్ది సెకండ్ల వ్యవధిలోనే ఈ యొక్క విమానం మెడికల్ కాలేజ్ భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయిన సంగతి తెలిసిన విషయమే. అందులో ప్రయాణిస్తున్నటువంటి వారిలో 241 మంది మరణించారు. మిగిలిన 16 నుంచి 20 మందికి పైగా కూడా ఈ యొక్క మెడికల్ కి సంబంధించినటువంటి డాక్టర్స్ అందరూ కూడా చనిపోయారు. సో ఇప్పుడు కూడా జరిగినటువంటి బంగ్లాదేశ్ లో విమాన ప్రమాదానికి సంబంధించి ట్రైనింగ్ కి చెందినటువంటి ఈ యొక్క శిక్షణకు సంబంధించినటువంటి విమానంలో ఒక్కసారిగా ఈ టేకాఫ్ అయిన కొద్ది సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అది ఢాకా రాజధాని యొక్క మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో ఒక్కసారిగా టేకాఫ్ అయిన కొద్ది సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలిపోవడంతో ఆ సమయంలో విద్యార్థులంతా స్కూల్లోనే ఉండిపోవడంతో మొత్తం మంటలు చెలరేగి విద్యార్థులు 16 మంది మరణించారు. ఒక పైలట్ మరణించినట్టు కూడా ధృవీకరించారు అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ చెందినటువంటి ఆర్మీ అధికారులు. సో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు. వారందరినీ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. అక్కడ పరిస్థితి చాలా అందరు స్టూడెంట్స్ కావడంతో కూడా తల్లిదండ్రులు అందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే చనిపోయిన వారిలోకి సంబంధించి చూస్తే మాత్రం ఎవరు చనిపోయారు ఏంటి అనేది ఇంకా అధికారికంగా ధృవీకరించలేకపోతున్నారు. అంటే ప్రస్తుతం అయితే 16 మంది మాత్రమే చనిపోయారు అంటున్నారు, కానీ అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఏదేమైనా ఈ యొక్క ఘటన మాత్రం అందరిని ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా అందరిని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది, కలిసివేసింది. ఎందుకంటే శిక్షణకు సంబంధించినటువంటి విమానం అంటే అది ఒక్కసారిగా ఈ యొక్క మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ ప్రాంగణంలో కుప్పకూలిపోవడంతో విద్యార్థులు చనిపోయారు కాబట్టి సో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. సో ఈ యొక్క గాయపడ్డ స్టూడెంట్స్ అందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ తరలించారు. మిగిలిన 16 మంది చనిపోయారు కాబట్టి ఇంకా 16 మందినా లేకపోతే ఇంకెక్కువ మంది ఇంకేమైనా చనిపోయారు ఏంటి అనేది కూడా మనకి అధికారికంగా తెలిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా చనిపోయిన వారికి సంబంధించి అధికారికంగా ధృవీకరించకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే మా యొక్క పిల్లలు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు
చెప్పాలని చెప్పేసి కూడా ఆ స్కూల్కి మైల్ స్టోన్ స్కూల్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ విమాన శకలాలకు సంబంధించి అన్ని క్లియర్ చేశారు. ఫైర్ ఇంజన్లు ఘటన జరిగిన 5-10 నిమిషాల వ్యవధిలోనే వచ్చినప్పటికీ కూడా జరగాల్సిన ప్రమాదం జరిగిపోయినట్టు కూడా మనకి బంగ్లాదేశ్ చెందినటువంటి ఆర్మీ అధికారులు అధికారికంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి అంతా కూడా కొంత భయానకమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్ సమయంలో ఒక్కసారిగా ఈ యొక్క శిక్షణకు సంబంధించిన బంగ్లాదేశ్ శిక్షణ విమానం ఒక్కసారిగా కుప్పికూలిపోవడంతో కూడా ఆ ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా భయంకరమైన వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఇంకా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి 16 మంది అధికారికంగా బంగ్లాదేశ్ చెందినటువంటి ఆర్మీ చెప్తున్నప్పటికీ కూడా ఇక మిగిలిన వారు ఇంకెవరైనా ఆ యొక్క శిథిరాల మధ్య ఉన్నారా లేకపోతే ఏంటి ఇంకెంతమంది చనిపోయారు ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఆ యొక్క ఢాకా రాజధాని మైల్ స్టోన్స్ కాలేజ్ అండ్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో మాత్రం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారిని అందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. సో ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన మాత్రం అందరినీ కలిసివేసింది. కానీ అసలు విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు జరుగుతుంది ఏంటి అనే దానిపైన కూడా కొంత మనం చేయాల్సి ఉంది. అంటే మనం గతంలో చూస్తే మన దగ్గర విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటంటే 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అయినట్టుగా కూడా మనకి AAIB చెప్పడం జరిగింది. కానీ మరి ఇప్పుడు ఈ యొక్క శిక్షణ విమానం బంగ్లాదేశ్లో జరిగినటువంటి శిక్షణ విమానం ఒక్కసారిగా టేకాఫ్ అయిన కొద్ది సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. కాబట్టి ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క బ్లాక్ బాక్స్ కూడా సురక్షితంగా ఆ యొక్క బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులకి మొత్తం ఆ యొక్క పరిస్థితి అంతా కూడా మొత్తం ఫైర్ ఇంజిన్ తోటి చల్లార్చిన తర్వాత శిఖలాలన్నీ కూడా బయటికి తీసిన తర్వాత యొక్క బ్లాక్ బాక్స్ దొరికినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అది ఓపెన్ చేస్తే కానీ మనకు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క విమాన ప్రమాదాలు వరుసగా కొన్ని జరుగుతుండడం, కొన్ని సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా అవి వెంటనే అంటే టేకాఫ్ అయిన కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఒక్కసారిగా అవి ఆ యొక్క విమానాశ్రయంలో వెంటనే టేకాఫ్ కావడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో ఈ ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రయాణికులు కూడా కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికైనా సరే విమాన ప్రమాదాలు గల కారణాలు ఏంటి అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర జరిగినటువంటి విమాన ప్రమాదం మాత్రమైతే 2 ఇంజన్లు కూడా ఫెయిల్ కావడంతో అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణం అంటూ కూడా మనకి AAIB చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో జరిగినటువంటి విమాన ప్రమాదానికి గల కారణాలు కూడా మనకి అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ దిగ్భ్రాంతికర వార్తను మాత్రం అందరూ కూడా కలిసివేసింది. ఎందుకంటే టేకాఫ్ అయిన కొన్ని సెకండ్ల వ్యవధిలోనే యొక్క శిక్షణ విమానం బంగ్లాదేశ్ చెందినటువంటి శిక్షణ విమానం ఈ యొక్క ఢాకా రాజధానిలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో కుప్పకూలిపోవడంతో ఆ సమయంలో విద్యార్థులంతా కూడా స్కూల్లోనే ఉండిపోవడంతో కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ యొక్క పడ్డ ప్లేస్ ఏదైతే ఉందో ఆ పడ్డ భవనంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దాదాపుగా 16 మంది మరణించారు, 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో వారి కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని అధికారికంగా బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు ధృవీకరించారు. యజ్ఞ రైట్ సైదులు, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇటీవల జరుగుతున్నటువంటి వరుస విమాన ప్రమాదాలు అయితే అందరిలో కూడా ఒకంత ఆందోళన రేకెత్తిస్తున్నాయి, భయభ్రాంతులు కూడా రేకెత్తించే విధంగానే అయితే ఉన్నాయి. ముఖ్యంగా తాజాగా జరిగినటువంటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కూడా మరొక విమాన ప్రమాదం జరిగింది. ఇది కూడా ఇదే కోవకు చెందుతుంది. ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులకు గురైతే వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్కు చెందిన F-7 BGI ట్రైనింగ్ విమానం కూడా ఢాకా నగరంలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరొక విమాన ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్కు చెందిన F-7 BGI ట్రైనింగ్ విమానం ఢాకా నగరంలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు 16 మంది మృతి చెందారు. ప్రమాదంలో 60 మంది గాయపడ్డారు. మధ్యాహ్న సమయంలో విమానం టేకాఫ్ అయిన తర్వాత దియాబారి అనే ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ విమానం ప్రమాదంలో జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. విమానం కోరడంతో ఘటనా స్థలంలో పొగలు ఎగిసిపడుతున్నాయి.
రెస్క్యూ టీములు సహాయక చర్యలు వేగవంతంగా చేపట్టాయి. విమానం బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఆర్మీగా అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు సహాయక చర్యల్ని ఇప్పటికే ముమ్మరం చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనకు రంగం సిద్ధమైంది. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన యశ్వంత్ వర్మపై అభిశంసనకు పాలక ప్రతిపక్షాల ఎంపీలు సంతకాలు చేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే వర్మపై అభిశంసనకు గాను పాలక పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, విపక్ష నేతలైన సుప్రియా సూలే సహా పలువురు ఎంపీలు మద్దతు పలికారు. న్యాయ వ్యవస్థలో అవినీతి సహించేది లేదని ఎన్డీఏలోని బీజేపీ, టీడీపీ పార్టీలు స్పష్టం చేశాయి. నోట్ల కట్టల వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టు కమిటీ జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణ చేసింది. జడ్జీలను తొలగించేందుకు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. జస్టిస్ వర్మను తొలగించేందుకు 145 మంది లోక్సభ ఎంపీలు స్పీకర్కు, 63 మంది రాజ్యసభ ఎంపీలు చైర్మన్ ధన్కర్కు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టు జస్టిస్గా యశ్వంత్ వర్మ పనిచేస్తున్న సమయంలో ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి కాలిన నోట్ల కట్టలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆయన్ని లక్నో బెంచ్కు మార్చడంతో అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నోట్ల కట్టల వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వర్మపై తుది రిపోర్టునిచ్చింది. మరోవైపు తనపై నమోదైన ఎఫ్ఐఆర్పై సుప్రీంలో త్వరగా విచారణ చేయాలన్న వర్మ పిటిషన్ను అత్యవసరంగా విచారించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ ముందు తలుపులు మూసుకుపోవడం, ఇటు పార్లమెంట్లో అభిశంసన తీర్మానానికి సమయం ఆసన్నం కావడంతో వర్మ ఇక రాజీనామా చేస్తారా, లేదంటే ఇంపీచ్మెంట్ను అంటే అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొంటారా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు న్యాయ చరిత్రలో అభిశంసన తీర్మానంతో పదవి పోగొట్టుకున్న న్యాయమూర్తి అంటూ భారత చరిత్రలో లేనేలేరు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు కురిసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు, సలహాలు జారీ చేస్తున్నారు. ఇక తెలంగాణలో మరో రానున్న 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవబోతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యం ఉంది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేసింది ఐఎండీ. సిటీలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాల వరకు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతోంది ఐఎండీ. అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. రైట్, మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా మరో 4 రోజుల్లో భారీ వర్షాలు కురవబోతున్నట్లు ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. పలు జిల్లాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీగా వర్షాలు పడనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలుపుతున్నారు. పలు రకాల సలహాలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఎంతో అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వారు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రత్నకుమార్ మరింత సమాచారం అందిస్తారు. రత్నకుమార్, ముఖ్యంగా చెప్పండి, రానున్న 4 రోజుల్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఐఎండీ అధికారులు ఏమని హెచ్చరిస్తున్నారు?
ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు వర్షాలకు సంబంధించి కొన్ని కీలక సూచనలు చేశారు. గత 2 రోజులు కురిసినటువంటి వర్షం అటు హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం ఒక్కసారిగా వరదమయం చేసింది హైదరాబాద్ నగర ప్రాంతాన్ని. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో సైతం వర్ష ప్రభావం అనేది కనిపించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 2 రోజుల క్రితం భారీ వర్షాలు కురిసాయి. ఇక ఈ 2 రోజుల పాటు కాస్త ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మరొకసారి భారీ వర్ష సూచన చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక రాబోయే గంట లేదా 2 గంటల్లో ఖచ్చితంగా మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే హైదరాబాద్ మహానగరంలో కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని గమనించాలనేటువంటి విషయాలను కూడా తేటతెల్లం చేస్తున్నారు. మరోవైపు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అనేది ఖచ్చితంగా కురిసేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్ ఇలా మొత్తం అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఉన్నటువంటి జిల్లాలలో మొత్తానికి మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తున్నటువంటి అలర్ట్స్ ను కూడా జారీ చేశారు. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ప్రజలు గమనించాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షం హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది. ఏకంగా వాటర్ స్టాగింగ్స్ అనేవి ఎక్కడైతే ఫ్లైఓవర్ల మీద కూడా వాటరు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వెహికల్స్ అన్ని కూడా కొట్టుకుని పోవడం లాంటి దృశ్యాలను కూడా గమనించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజలు మరొకసారి అప్రమత్తంగా ఉండాలి. రాకపోకలకు సంబంధించి వర్ష సూచనను దృష్టిలో పెట్టుకొని అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలి తప్ప అవసరం లేకుండా బయటికి రావద్దు. వర్షాల ప్రభావాన్ని పడి ఇబ్బందులకు గురి కావద్దు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అవడం జరిగింది. వర్షాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగింగ్ పాయింట్స్ అనేవి కలుగుతూ ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఇటు అప్రమత్తం మాన్సూన్ టీమ్స్ ను ఏర్పాటు చేసి ఇటువంటి ఇబ్బందులు కలగకుండా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశామంటూ తెలియజేస్తున్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. ఇక కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూశారు. గుండెపోటుతో గత నెల 23వ తేదీన ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తోంది. కమ్యూనిస్టు కురు వృద్ధుడు విఎస్ అచ్యుతానందన్ 2006 నుంచి 2011ల మధ్య కేరళ సీఎంగా పనిచేశారు. 1923 అక్టోబర్ 20వ తేదీన కేరళలో జన్మించారు అచ్యుతానందన్. 3 సార్లు విపక్ష నేతగా వ్యవహరించిన అచ్యుతానందన్ సిపిఎం ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించారని వర్గాలు చెబుతున్నాయి. ఇక రాజ్ న్యూస్ కథనాలతో ప్రభుత్వ అధికారుల్లో చలనం వచ్చింది. 100 కోట్ల భూదందాకు చెక్ పడింది. బౌరంపేట ల్యాండ్ స్కామ్ పై దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ స్పందించారు. ప్రభుత్వం భూమిలో అక్రమంగా రోడ్డు వేస్తున్నారనే విషయాన్ని రాజ్ న్యూస్ బాహాటంగా బయటపెట్టింది. స్థానికుల గోడును ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తుంది రాజ్ న్యూస్. దీంతో ఇదే విషయంపై దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. మున్సిపల్ రోడ్డు వేద్దామని నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అన్నారు. అయితే నోటీసులు ఇచ్చేలోపే రైతులు సుమోటోగా తమ భూములను తామే డెవలప్ చేస్తున్నట్లు తెలిపారని ఎంక్వైరీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. ఆ రోడ్డుతో మున్సిపల్ శాఖకు ఎలాంటి సంబంధము లేదన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్. 66 సర్వే నెంబర్లో అది ప్రభుత్వ భూమి, దాంట్లో రోడ్డే వేయవద్దని చెప్పేసి సతీష్ గారు మరియు ఇతర నాయకులు పిటిషన్ చేయడం జరిగింది. ఆ ఏ అయితే రోడ్డు ఉందో దాంట్లో ప్రభుత్వ భూమి 100% ఆపేస్తాం. ఆ రోడ్డు మున్సిపల్ నుంచి కానీ మున్సిపల్ ఫండ్స్ నుంచి కానీ వేయడం జరగడం లేదు. మున్సిపల్ యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ ప్రకారం మున్సిపల్ రోడ్ దిద్దామని చెప్పేసి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం. నోటీసులు ఇచ్చే లోపే ఆ రైతులు సుమటోగా తమ యొక్క రోడ్లను తామే డెవలప్ చేసుకున్నట్టు మాకు సమాచారం వచ్చింది, తెలిసింది. దానిపైన ఏదైనా వైలేషన్ ఉంటే 100% కఠినమైన చర్యలు తీసుకొని దాన్ని ఆపడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి పాత్ర కానీ మున్సిపల్ ఫండ్ ఒక నయా రూపాయి కానీ పెట్టడం జరగలేదు ఇప్పటి వరకు.
166 సర్వే నెంబర్లో. అయితే గత కొన్ని రోజులుగా కూడా రాజ్ న్యూస్ ఈ ఇష్యూపై తీవ్రంగా కవరేజ్ చేస్తూ వస్తోంది. ప్రజల సమస్యలని ఏదైనా ముందు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం అనే మాట మాత్రం నిలబెట్టుకోవడానికి ఎప్పటికప్పుడు రాజ్ న్యూస్ ప్రయత్నిస్తూనే ఉంది. దానికి ఉదాహరణ ఈ బౌరంపేట ఇష్యూ కూడా. బౌరంపేట 166/1, 166/3 సర్వే నెంబర్లలో అక్రమాలు అన్ని ఇన్ని కావని చెప్పి రాజ్ న్యూస్ యంత్రాంగం కూడా చెప్తూనే వస్తోంది. అధికార యంత్రాంగం అయినప్పటికీ సరే మౌనం వహించడంతో రియల్టర్లు మాత్రం ఒకవైపు నుంచి తీవ్రంగా రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రభుత్వం భూముల్లో 40 ఫీట్ల రోడ్డు వేస్తూ ఉంటే ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. ఇదేమిటి అని ప్రశ్నించడం లేదు. రైతుల ముసుగులో ఇష్టారాజ్యంగా వెంచర్లు కూడా పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న పరిస్థితి అక్కడ ఉంది అని చెప్పి రాజ్ న్యూస్ అదే పనిగా చెప్తూ వస్తోంది. గతంలో పశువుల కొట్టం వేసిన రైతులకు నోటీసులు ఇచ్చిన ఎంఆర్ఓ గారు ఇప్పుడు 100 కోట్ల విలువైన సర్కారు జాగాను ఆక్రమించిన కిమ్మనడం లేదు ఎందుకు అంటూ ప్రశ్నిస్తూ వస్తోంది. బౌరంపేట భూమాయపై రాజ్ న్యూస్ నిఘా నేత్రం పెట్టింది. దీంతో ఒక్కొక్కటిగా రుద్ర కన్స్ట్రక్షన్, జేఎన్ఎస్ ఇన్ఫ్రా వెంచర్ల లోగుట్టును వెలుగులోకి తెచ్చి రట్టు చేసింది రాజ్ న్యూస్. శ్రీకాంత్ రెడ్డి, చిట్ల దివాకర్ అనే వ్యక్తులకు చెందిన జేఎన్ఎస్ ఇన్ఫ్రా, నవీన్ రెడ్డికి చెందిన రుద్ర ఇన్స్ట్రక్షన్ వెంచర్ ఆగడాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది రాజ్ న్యూస్. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రత్నకుమార్ మరిన్ని అంశాలను కూడా అందించే ప్రయత్నంలో ఉన్నారు. రత్నకుమార్, ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్గా రాజ్ న్యూస్ ఎఫెక్ట్ ఇది అంటారా? ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా మనం చాలా బాహటంగానే చెప్తూ వస్తున్నాం వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలని కానీ దురాగతాలను కానీ. వీటిని గురించి మీరేమంటారు? మొత్తానికి రాజ్ న్యూస్ కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. దుండిగల్ పరిధిలోని బౌరంపేటకు సంబంధించిన 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోకుండా ఆపగలిగినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. దీని మీద ఏకంగా మున్సిపల్ కమిషనర్ కూడా స్పందించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ స్పందించి అక్కడ ఎటువంటి రోడ్డు నిర్మాణం అనేది చేయట్లేదు, అది ఖచ్చితంగా ఎవరైతే రైతుల పేరు ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈ యొక్క రోడ్డును ఏర్పాటు చేసే విధంగా అధికారులతో కుమ్మక్కేటువంటి ప్రయత్నాలు చేసిన దానికి సంబంధించి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఇస్తూ అక్కడ ఎటువంటి రోడ్డు నిర్మాణం అనేది చేపట్టట్లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. గత కొద్ది రోజుల నుంచి అక్కడ ఎవరైతే రుద్రా కన్స్ట్రక్షన్స్ అలాగే జేఎన్ఎస్ ఇన్ఫ్రా ఈ 2 వెంచర్లకు సంబంధించినటువంటి యజమానులు ప్రభుత్వ భూమిలో నుంచి ఉన్నటువంటి సర్వే నెంబర్లు 166/1, 166/3 ఈ 2 సర్వే నెంబర్లలో నుంచి ఒక రోడ్డుని ఆర్ఎన్బి రోడ్డును ఏర్పాటు చేసే విధంగా ప్లాన్లు చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది అధికారులతో కుమ్మక్కయ్యేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. సో అధికారులతో కుమ్మక్కవుతూ మొత్తం అక్కడ రోడ్డు నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు ఇష్టారాజ్యంగా చెట్ల మొత్తాన్ని కూడా నరికివేశారు. ఎప్పుడైతే ఈ యొక్క కార్యకలాపాలు కొనసాగుతున్నాయో ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూముల్లో కొంతమంది అక్రమార్కులు చొరబడినటువంటి విషయానికి సంబంధించి ఈ యొక్క అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది రాజ్ న్యూస్. గత కొద్ది రోజుల నుంచి అధికారుల దృష్టికి ఈ యొక్క విషయాన్ని చేరవేసింది. ఇక మొత్తానికి ఇప్పుడు అధికార యంత్రాంగం స్పందించింది. ఏకంగా దీని మీద మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ రోడ్డు వేద్దామని చెప్పని నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ రైతులు స్వచ్ఛందంగా వారికై వారే ఇక్కడ తమ యొక్క డెవలప్మెంట్స్ అనేవి తామే చూసుకుంటామనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి అక్కడ ఎటువంటి రోడ్డు నిర్మాణాలను కూడా చేపట్టడానికి వీల్లేదు, దీనికి మున్సిపాలిటీకి ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైతే అక్రమంగా రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకురావడం కావచ్చు, అలాగే దీని వెనకాల ఎవరెవరైతే కుట్ర పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ప్రస్తుతం దర్యాప్తు అనేది చేస్తూ ఉన్నాం. కాబట్టి త్వరలోనే ఎవరెవరి దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి విషయాన్ని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. మొత్తానికి 160 ఇప్పుడు బౌరంపేటకు సంబంధించి 166/1, 166/3కి సంబంధించినటువంటి యొక్క 2 భూముల ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూముల మీద ఎటువంటి దాదాపు 100 కోట్ల రూపాయలను ఆక్రమించి 100 కోట్ల రూపాయలను స్కామ్ చేసే విధంగా ఈ 2 కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులు రుద్ర కన్స్ట్రక్షన్స్ అలాగే జేఎన్ఎస్ ఇన్ఫ్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు స్వతహాగా వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా అక్కడ వెంచర్లను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ భూములలో వెంచర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల్లో నుంచే రోడ్లను ఏర్పాటు చేసే విధంగా ప్లాన్లు చేసిన దానికి సంబంధించి కూడా పూర్తిగా ఈ యొక్క కథనాలకు ఒక స్పందన వచ్చిందనే చెప్పాలి. థ్యాంక్ యూ రత్న.